ప్రపంచం నలుమూలలకు కూడా విస్తరించినటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి మన తెలుగు వారికి అందరికి కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క జనవరి మాసంలో దేవుని యొక్క లక్షణాలను తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ దినమందు మరి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం మనం తెలుసుకోబోతున్నాము. అదేంటంటే దేవుడు రక్షకుడు. గాడ్ ఈజ్ సేవియర్. మరి యెషయా గ్రంథము 43:11లో మరి దేవుడు ఇలా ప్రకటిస్తున్నాడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఈ శక్తివంతమైనటువంటి ప్రకటన ద్వారా మరి దేవుడు మన యొక్క రక్షకుడుగా ఒక ప్రత్యేకతను మరి తెలియజేస్తుంది ప్రియులారా. మరి ఈరోజు మరి దేవుడు మన రక్షకుడుగా ఉండటం అంటే ఏమిటి, ఈ సత్యంలో ఉన్నటువంటి గూఢార్థమును, మరి దీనికి మనము ఎలాగ స్పందించాలనేటటువంటి తెలుసుకుందాము. మరి మూడు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో భాగంగా మనము తెలుసుకుందాము. మొట్టమొదటిగా రక్షకుడుగా దేవుని ప్రత్యేకత, ద యునిక్నెస్ ఆఫ్ గాడ్ యాజ్ సేవియర్. రెండవది రక్షణ యొక్క స్వభావము, ద నేచర్ ఆఫ్ సాల్వేషన్. మూడవది రక్షకుడుగా దేవునికి మన ప్రతిస్పందన, అవర్ రెస్పాన్స్ టు గాడ్ యాజ్ అ సేవియర్. మరి మొట్టమొదటిగా రక్షకుడిగా దేవుని ప్రత్యేకత, యునిక్నెస్. దేవుడు ఏం చెప్తున్నాడు? నేనే యెహోవాను అని మరి ఎంతో మరి ఆయన యొక్క ఆ దేవుని యొక్క సార్వభౌమ అధికారమును నొక్కి చెప్తుంది పిల్లలు. ఆయన యొక్క అధికారంతో చెప్తున్నాడు. మరి ఆయన ఒక్కడే మరి నిజమైనటువంటి దేవుడుగా మరి ఎవరు లేరు అన్నటువంటి విధముగా మనకు మరి చెప్తున్నాడు. నేనే యెహోవాను. మరి క్రీస్తు కూడా మరి యోహాను 14:6లో యేసు ఇలా చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రారు. ఇది ఆయనలోనే మరి ప్రత్యేకంగా ఉన్నటువంటి మరి ఆ రక్షణ కనుక్కోవటం అనేటటువంటిది మరి మనకు యునిక్నెస్, ప్రత్యేకత మనకు తెలియజేస్తుంది ప్రియులారా. మరి అంతేకాకుండా రెండవదిగా మరి ఈ యొక్క రక్షణ యొక్క స్వభావము. ఈ యొక్క రక్షణ అంటే మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపము నుండి విమోచన. మరి అందరినీ కూడా మరి మనుషులను మరి ఎంతో కాలంగా అది పట్టి పీడిస్తుంది. పాపములకు బానిసలం అవుతున్నాం. పాపముల వల్ల వచ్చి జీతం మరణము. ఆ పాపములలో ఉన్నంత కాలం కూడా మనము దేవునికి సత్సంబంధం లేకుండా ఉంటాం ప్రియుల. మరి యెషయా 53:5లో ఉంది, ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగింది. శిలువపై యేసు త్యాగం చేయటము మరి ఆయన యొక్క ప్రేమ మరి విమోచన యొక్క గొప్ప చర్యగా మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. ఎఫెసీ 2:8లో ఉంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మరి ఇదేదో మనం ఏదో క్రియలు ఆ, ద్వారా కాదు, విశ్వాసము ద్వారా, సింపుల్ చైల్డ్ లైక్ ఫెయిత్. మరి కృప ద్వారానే మీరు రక్షింపబడ్డారని చెప్పి ఆ ఆ రక్షణ అనేటటువంటిది మరి మనకు దేవుడిచ్చేటటువంటి ఉచితమైనటువంటి ఇదిగా మనము తెలుసుకోవచ్చు పిల్లల. దేవునితోటి మరి ఉచితమైనటువంటి ఆ రక్షణే కాకుండా మరి దేవునితో సరైనటువంటి సంబంధాన్ని పునరుద్ధరింపబడటం ప్రియులారా. రెస్టరేషన్. రక్షణ అంటే పాపం నుండి రక్షింపబడటమే మాత్రమే కాదు, కానీ అది దేవునితోటి సరైనటువంటి సంబంధాన్ని పునరుద్ధరింపబడటం అని కూడా మనము తెలుసుకోవాలి ప్రియులారా. 2 కొరింథీ 5:17లో ఉన్నట్లుగా, కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. మన క్రీస్తు ద్వారా పిల్లలు మనకు నూతన అధ్యాయము, నూతన సృష్టి అంటున్నారు. మనకు వి స్టార్ట్ న్యూ స్పిరిచువల్ నేచర్. నా యొక్క జీవితంలో ఎప్పుడైతే ప్రభుని అంగీకరించినానో, ఇన్ దట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ ఐ సీ ద హోలీ స్పిరిట్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ మీ. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో శరణు వేడుకోవటం, మరి ఎంతగానో ఆ ప్రార్థనలో మార్పు, లైఫ్ స్టైల్లో మార్పు, తలంపుల్లో ఊహల్లో మార్పులు, ఉద్దేశాల్లో మార్పులు, ఆ విధంగా మరి చేయగలను ప్రియులు. అటువంటి రక్షణ మన యొక్క ప్రభు ద్వారా వస్తుంది. మరి మూడవ దగ్గర రక్షకుడిగా దేవునికి మన ప్రతిస్పందన. మరి దేవుడు చేయవలసిన కార్యమును చేసి ఉంటాడు. తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఉంటున్నాడు. మరి ఆయన యొక్క శిలువ మీద చనిపోయి త్యాగం చేయటం ద్వారా మరి ఏంటంటే నీవు నన్ను మనందరం కూడా
మరి చేయవలసింది ఏంటి అంటే మరి విశ్వాసము మరియు నమ్మకము, ఫెయిత్ అండ్ ట్రస్ట్. దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రోమా 10:9 రాసింది అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. కాబట్టి మనం చేయవలసిందల్లా కూడా యేసు ప్రభు అని మనం నోటితోటి ఒప్పుకోవటము, మరి ఆయన మృతులలో నుంచి లెగిచాడని చెప్పి హృదయమందు విశ్వసించటం. దీస్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మరి ఆ సమరయ స్త్రీ తన దగ్గరికి యేసు ప్రభు వచ్చి చెప్పిన తర్వాత తామె వెళ్ళి మరి జనాలకు అందరికీ చెప్పినప్పుడు, మరి అక్కడ యోహాను 4:42లో మా మటుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. చూడండి, వారు పర్సనల్గా ప్రియులారా వారు కూడా మరి తెలుసుకున్నారు. దే టు హ్యావ్ దట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మన యొక్క జీవితాల్లో కూడా వీ టు కెన్ హ్యావ్ దట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రియులారా, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. మనకు లోక రక్షకుడుగా ఉంటున్నాడు ఆయన ప్రియులారా, నిజముగా లోక రక్షకుడని మరి తెలుసుకొని నమ్ముచున్నామని వారందరూ కూడా తెలుసుకున్నారు పిల్లరా. మరి ఎవరన్నా మరి ఆ ఆ, 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 ఆయన మంచితనం, గుడ్నెస్, మరి ఆయన యొక్క గైడెన్స్, ఆయన మంచిగా గైడ్ చేస్తాడని చెప్పి మనం నమ్మి ఉన్నట్లయితే వి నీడ్ టు వీఆర్ కాల్డ్ టు సరెండర్ అవర్ లైఫ్స్ టు హిమ్ డైలీ. అనుదినం కూడా సెలవునిచ్చుకొని మరి మనం మరి మరి ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన వెంబడించాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. టర్నింగ్ అవే ఫ్రమ్ సెల్ఫ్ రిలయన్స్, మరి అది మరి మన యొక్క స్వార్థము స్వనీతి నుంచి, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుంచి టోటలీ లీనింగ్ ఆన్ ఇన్ టు హిస్ గ్రేస్, సంపూర్ణంగా ఆయన కృప మీద మనము మరి మొగ్గు చూపవలసినటువంటి వారు ఉంటున్నాము. మరి అంతేకాకుండా మరి విశ్వాసము, నమ్మకత్వము, మరి అంతేకాకుండా కృతజ్ఞత మరియు ఆరాధన కూడా కలిగి ఉండాలి ప్రియులారా. కీర్తన 95:1-2లో రండి యెహోవాను గురించి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఆనందకరమైనటువంటి పాటలతో ఆయన సన్నిధికి రావాలని మనల్ని ఆహ్వానిస్తుంది. సహవాసం కూడా చాలా ముఖ్యం ప్రియులారా. ఎక్కడ 2-3 నా నామమున చేరుతారు అక్కడ నేనున్నాను అంటున్నాడు. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అక్కడ మరి ఎన్నో గొప్ప కార్యాలు జరగటం చూస్తాం ప్రియులారా. మరి అలా ఆయన కీర్తనకారుడు 62:1లో నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణ కర్త. మరి ఎంత ఆ, మరి తేటగా స్పష్టంగా చెప్తున్నాడు పిల్లలు. నేను ఆయన్ని నమ్ముకొని మౌనంగా ఉంటాను, ఆయన వలన నాకు రక్షణ, ఆయన వలన నాకు మరి విమోచన. మరి భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్లో గుండా వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఆయన్ను సహాయం చేశాడు. గొల్లియాతు మీద మరి గెలవటానికి మరి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు పిల్లల. మరి ఎవరన్నా మరి సముద్రంలో లేకపోతే ఎక్కడ నీళ్ళల్లో మునిగిపోతున్నటువంటి వ్యక్తిని ఎవరన్నా వెళ్ళి రక్షించినప్పుడు వాళ్ళు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారు పిల్లలు. దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ డియర్ ఫ్రెండ్స్. మరి అలాగనే మనం కూడా ఈ రక్షణ లోతైనటువంటి కృతజ్ఞత మరి స్తుతిని రేకెత్తించాలి ప్రియుల. మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో ఆశీర్వాదాలు మన యొక్క జీవితంలో మన కుటుంబాల్లో చేస్తున్నాడు. మరి దానికి ప్రతిగా దేవుడు మనల్ని కోరేది ఏంటంటే ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలని, ఆయన భక్తి శ్రద్ధలతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు ప్రియుల. దేవుడు మన రక్షకుడని మనము మరి ఇది ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాము. ఆయన మనల్ని పాపం నుండి ప్రత్యేకంగా విడిపిస్తాడు. మరి అంతేకాకుండా మనల్ని పునరుద్ధరింప కూడా చేస్తాడు, నిత్య జీవాన్ని అందిస్తాడు. ఈ సత్యాన్ని మనము ప్రతిబింబించినప్పుడు విశ్వాసం, నమ్మకం, మరి కృతజ్ఞతతోటి మనము మరి మరి ప్రతిస్పందించినప్పుడు మనల్ని రక్షించే వ్యక్తిని ఆరాధిద్దాం ప్రియులారా. దేవుణ్ణి లోకరక్షకుడిగా మరి ఆయన రక్షకుడిగా మనం అర్థం చేసుకొని ప్రతి దినం కూడా దేవుని యొక్క కృపలు ఎదగటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి ప్రభువా, ఈరోజు మరి యొక్క తండ్రి గుణమును మేము తెలుసుకొని ఉంటున్నాము. మీరు గొప్ప రక్షకుడుగా అని తెలుసుకొని ఉంటున్నాము ప్రభువా. గొప్ప నాయనా తండ్రి, మేము పాపంలోనే ఉండటం మీకు ఇష్టం లేదు ప్రభువా, బానిసలుగా ఉండటం ఇష్టం లేదు, నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు ప్రభువా. అందుకే మీ ప్రియ కుమారుని లోకానికి పంపారు. వారి ద్వారా తండ్రి నిత్య జీవం, రక్షణ, విమోచన, పాప క్షమాపణ, సంతోషముగా జీవించుతాము. మరి ఇక లోకంలోనే కాకుండా ఎల్లప్పుడూ యుగ యుగములు కూడా తండ్రి
మీతో ఉండే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. హ్యావ్ ఎ గుడ్ డే.